టీమిండియాకు స్ట్రాటజీస్ లేవా? ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి ఉండవా? కెప్టెన్గా రోహిత్ ఫెయిల్ అయితే హెడ్ కోచ్ గంభీర్ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు అభిమానుల నుంచి ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. నిజానికి పిచ్ని బట్టి టీమిండియా ప్లేయర్లను ఎంచుకుంటోందా, లేదంటే రొటేషన్ పాలసీని అమలు చేస్తోందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పెర్త్ టెస్ట్లో సీనియర్ బౌలర్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ఛాన్స్ దొరకలేదు. వాషింగ్టన్ సుందర్ మాత్రం బరిలో దిగాడు. వచ్చిన అవకాశాన్ని సుందర్ వినియోగించుకున్నాడు. బ్యాట్ బాల్తోనూ ఓకే అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్లో బూమ్రా కెప్టెన్సీ కూడా భారత జట్టుకు కలిసొచ్చింది. బౌలర్గాను జస్ప్రీత్ దుమ్మురేపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా తొలి మ్యాచ్లో భారత జట్టు గెలిచింది. కానీ రెండో టెస్టులో మాత్రం భారత జట్టు స్పిన్నర్ను మార్చేసింది. వాషింగ్టన్ సుందర్కు బదులుగా రవిచంద్రన్ అశ్విన్ను తీసుకుంది. అశ్విన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత మూడో టెస్ట్ వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ కూడా బెంచ్కే పరిమితమయ్యాడు. ఈసారి రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. కానీ జడ్డు తన అనుభవాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. గబ్బా పిచ్పై తేలిపాడు. ఆస్ట్రేలియా బ్యాటర్స్కు అలవోకగా పరుగులు ఇచ్చేశాడు. 16 ఓవర్లు వేసిన జడేజా 76 పరుగులు ఇచ్చుకున్నాడు. అందరికంటే ఎక్కువగా 4.75 ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రోహిత్ స్పిన్ వ్యూహాలపై దుమారం రేగుతోంది. ఒక్కో మ్యాచ్లో ఒక్కో స్పిన్నర్ను ఆడించాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫామ్లో ఉన్నాడనుకుంటే గెలిచిన మ్యాచ్లో ఆడిన వాషింగ్టన్ సుందర్నే కొనసాగిస్తే సరిపోయేదంటున్నారు. మరోవైపు పేస్ బౌలింగ్ యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రాణించాడు. ఫామ్ను కొనసాగించాడు. ఇతర పేసర్ల నుంచి సరైన మద్దతే బుమ్రాకు దొరకలేదు. 50 నుంచి 80 ఓవర్ల మధ్య భారత బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఎక్కువగా పరుగులు ఇచ్చేశారు. సరైన ప్రాంతాల్లో బంతిని హిట్ చేయలేకపోయారు. షార్ట్ బాల్స్ వేసినా, గుడ్ లెంత్ బాల్స్ వేసినా ఆస్ట్రేలియా బ్యాటర్స్దే పైచేయి అయింది. రెండో రోజు ఆట ఆరంభంలోనే సిరాజ్కు ఫిట్నెస్ సమస్యలు రావడము భారత జట్టుకు మైనస్ అయింది. సిరీస్లో భారత జట్టు మళ్లీ పుంజుకోవాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్టార్డమ్ కంటే ప్రస్తుత ఫామ్ చూసి ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలంటున్నారు. అన్ని విభాగాల్లోనూ పాజిటివ్ మైండ్ సెట్తో అద్భుత ప్రదర్శన చేయాలంటున్నారు. లేదంటే ఆసీస్ గడ్డ మీద అవమానాలు తప్పవంటున్నారు.